ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును రక్షకును కరుణ సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ సంతోషంగా ఉన్నారు కదూ. ఈరోజు కూడా యేసే మాట వినడానికి సిద్ధపడుతున్నారు కదూ. యేసే మనతో మాట్లాడబోతున్నాడు. యేసే జవాబు అనే కార్యక్రమం ద్వారా ప్రతిరోజు మనతో మాట్లాడడానికి దేవుడు ఆయత్తమై ఉన్నాడు. మనం వినడానికి సిద్ధపడదాం. మన హృదయాలు మార్చుకోవడానికి, మన జీవితాలు మార్చుకోవడానికి మనం సిద్ధపడి ఉందాం. ఆయన మాట మన యావత్ జీవితాన్ని మార్చబోతున్నది. ఆయన మాట మన యావత్ పరిస్థితులు మార్చబోతున్నది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నువ్వు ఎంత క్రిటికల్ కండిషన్స్లో ఉన్నా, నువ్వు ఎంత భయంకర పరిస్థితుల మధ్యలో ఉన్నా, నువ్వు ఎంత ఘోరమైనటువంటి కన్నీటి లోయల్లో నువ్వున్నా, ఆయన ఒక్క మాట నీ యావత్ జీవితానికి అనేక ప్రశ్నలకు జవాబుగా రాబోతున్నది. ప్రైజ్ లార్డ్. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఈ రోజున దేవుని మాట శ్రద్ధగా వింటాం. ఆయన మాట విన్నటువంటి వారు అధికారులు అయ్యారు. ఆయన మాట విన్నటువంటి వారు ప్రధానులు అయ్యారు. ఆయన త్రోవలో నడిచినటువంటి వారు గొప్పవారు ఏలుబడి చేసేవాళ్ళు అయ్యారు. మనం అందరం అలాగే మార్చబడదాం. ప్రార్థన చేసుకుంటాం. సిస్టర్ ప్రసన్న యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకులకు పరిచయం చేయండి. అనేకులు దేవుని మాట వినటానికి, అనేకులు దేవుని స్వరాన్ని వినటానికి మీ తరపున మీరు కూడా సహాయం చేసి కోరుచున్నాం. అందరూ కూడా తలలు వంచి ప్రార్థన చేసుకుంటాం. తలలు వంచి స్తోత్రము తండ్రి, గొప్ప దేవుడా, శక్తిమంతుడా, బల్లవంతుడా, ఆశ్చర్యకరుడా, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాం. పరలోకపు తండ్రి, దిగి రమ్మని మీ కాళ్ళు పట్టుకుని బతిలాడుతున్న సాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవా, మీ ప్రజలు తండ్రి మీ వాక్కు కొరకు ఎదురు చూస్తుండగా తండ్రి, మీ ప్రజలు మీరు లేవనెత్తండి అయ్యా. మీ ప్రజలు మీరు ఆదరించండి తండ్రి. మీ ప్రజలు మీరు బ్రతికించండి అయ్యా. మీ ప్రజలకు కావాల్సినటువంటి సమస్త ఆదరణ మీరు దయచేయబడుతున్నాము తండ్రి. శక్తితో నింపండి, బలముతో, జీవంతో నింపండి, ఆత్మతో నింపండి ప్రభువా. ఇది మీ సమయం, పరలోకపు తండ్రి, మీ సమయం, పరిశుద్ధాత్మ తండ్రి, మీ సన్నిధితోడి నడిపించి బలప సాయం చేయమని, మీరు ఆశ్రయించి అద్భుతం చేయమని ప్రభువా. ప్రతి హృదయముతో మాట్లాడండి. ప్రతి హృదయముతో తండ్రినైనా మీరు పలకరించమని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం. ఈ వాక్యం ప్రతి హృదయంలో నెరవేర్చబడును గాక, ధైర్యంతో నింపబడును గాక, దత్తపుత్రాత్మతో నింపబడును గాక తండ్రి. మీ కృపతోడిచి నడిపించి బలప సాయం చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని చదువుకుంటాం. దయచేసి అందరూ బైబిల్ తీయండి. లూకాసు 4:18 చదువుకుంటాం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవచనం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ పరిశుద్ధాత్మ మన మీద ఉంటే ఏ కార్యాలు జరిగితే ఇక్కడ రాయబడి ఉన్నది. ఈ మాటలు యెషయా గ్రంథంలో తీసుకొని పడ్డాయి. 61వ అధ్యాయంలో మొదటి వచనం మనం చూసుకున్నట్లయితే అక్కడ కూడా అంతే ఉంటుంది. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, గ్రుడ్డి వారికి మనం చూపించేవారిగా మారుతాం, కుంటి వారిని నడిపించేవారిగా మారుతాం, బంధకాలు ఉన్నటువంటి వారిని విడిపించేవారిగా మారుతాం, బందీగృహంలో ఉన్నటువంటి వారిని వెలుపలికి తెచ్చేవారిగా మనం మార్చబడతాం. అంతేకాదు, హితవత్సరం ప్రకటించడానికి, నలిగిపోయినటువంటి వారు, కృంగిపోయినటువంటి వారు, జీవితంలో మంచి రోజులు లేక బలహీనపడినటువంటి వారందరూ కూడా దేవుని హితవత్సరాన్ని, అంటే రాబోయే కాలపు మహిమగలిగినటువంటి సంవత్సరాలను వాళ్ళు ఖచ్చితంగా వింటారు. మనము వారికి చెప్పేవారుగా ఉంటాం. కృంగిపోయి పడిపోయి లేవలేని పరిస్థితులు వచ్చినటువంటి వారందరూ కూడా తిరిగి లేస్తారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, దేవుని అభిషేకం మన మీదకి వచ్చిన వెంటనే ఇంత బాగు జరుగుతూ ఉంటే సాతాను ఊరుకుంటాడా? సాతాను ఉద్దేశం ఏంటి అంటే, మనల్ని కుంటివారుగా చేయాలని, అంటే ఆత్మీయంగా దేవుని వాక్య ప్రకారం నడవలేని వారుగా చేయాలని, దేవుని వాక్యపు దర్శనాన్ని చూడలేని వారిగా ఉండాలని, దేవుని మహిమను ఎరుగునటువంటి వారిగా ఉండాలని, దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకునేటువంటి అజ్ఞానులకు ఉండాలని సాతాను యొక్క ఉద్దేశం. కానీ ఏ వ్యక్తి అయితే పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడతాడో, ఏ వ్యక్తి అయితే దేవుని రాజ్యం కోసం అపాయింట్ చేయబడతాడో, ఏ వ్యక్తి తల మీద దేవుని అభిషేకం ఉంటుందో, ఆ వ్యక్తి సాతాను రాజ్యాన్ని కూల్చివేసి, కుంటివారిని నడిపించి, వాక్యానుసారంగా తీసుకొచ్చి, గుడ్డివారి కళ్ళు తెరిపించి, ఇదిగో దేవుని సత్యం ఇదని చూపించి, వారికి హితవత్సరమును, అంటే చాలామంది కృంగిపోయి ఉంటారు. నా బతుకింతే, నా జీవితం ఇంతే, నేను పైకి రాలేను, నా బ్రతుకులు మంచి రోజులు రావు, మంచి కాలాలు రావు, నేను ఇంతే అని కృంగిపోయినటువంటి వారు అనేక మంది ఉంటే, దేవుని బిడ్డ వారికి దేవుని యొక్క హితవత్సరం అంటే మంచి కాలాన్ని, దేవుడు ఇవ్వబోయేటువంటి మంచి బహుమానాలు చూపిస్తూ వారిని మంచి కాలంలోకి తీసుకొని రావటం, అభిషేకించబడిన వారికి సాధ్యం.
అయితే ప్రియ దేవుని బిడ్డ, ఈ విధంగా సాతాను యొక్క రాజ్యం కూలిపోతూ ఉన్నప్పుడు, సాతాను యొక్క మరి కార్యాలకన్నిటికీ అపజయం కలుగుతున్నప్పుడు సాతాను ఊరుకోడు. అందుకే ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడైతే మనం అభిషేకించబడ్డామో, మన తల మీద దేవుని అభిషేకం ఎప్పుడైతే వచ్చిందో, మనకు ఆయన పిలుపు ఎప్పుడైతే వచ్చిందో, ఎప్పుడైతే వీరు నా పిల్లలు, నా అభిషక్తులు, నా కొరకు అపాయింట్ చేయబడ్డవారు, నా రాజ్యము కొరకు వీళ్ళు ఎన్నిక చేయబడినటువంటి వారని ఎప్పుడైతే దేవుడు చెబుతాడో, ఆ రోజునే సాతాను యొక్క రాజ్యములో డేంజరస్ బెల్స్ మోగుతాయంట. సాతాను యొక్క రాజ్యములో అక్కడ ఉన్నటువంటి రాడార్స్ అన్నీ ఒక్కసారి డేంజర్ సిగ్నల్ ఇస్తాయి. ఎందుకో తెలుసా? నీ రాజ్యాన్ని పడగొట్టే ఒక అభిషక్తుడు బయలుదేరాడు. ప్రైజ్ ద లార్డ్, ఆమేన్, హల్లెలూయా. నీ రాజ్యాన్ని నాశనం చేసేటువంటి ఒక శత్రువు బయలుదేరాడు అని చెప్పేసి అందరూ ఆ డేంజర్ బెల్ అనగానే వచ్చేస్తారంటే, ఏం జరిగింది, ఎవరు వస్తున్నారు, ఏంటి మన రాజ్యానికి ఏం అపాయం వచ్చింది అని చెప్పేసి అందరు పరిగెత్తుకు వస్తే ఒక దూత చెప్తుందంట, ఇదిగో నేను ఇప్పుడే చూసి వచ్చాను, పలానా వ్యక్తి అభిషేకించబడ్డాడు, పలానా వ్యక్తి దేవునికి విధేయుడై దేవుని ఆత్మను పొందుకున్నాడు, పలానా వ్యక్తి దేవుని ఆశీర్వాదం పొందుకున్నాడు అని చెప్పేసి సాతాను దూత చెప్పగానే అందరూ గజ వణికిపోతుంటారు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని చేత అభిషేకించబడినటువంటి వ్యక్తి అంటే సాతాను ఖచ్చితంగా రాజ్యం గజగజలాడిపోతుంది. మనం ఎవ్వరం అంటే సాతాను రాజ్యాన్ని వణికించేటువంటి వాళ్ళం, సాతాను రాజ్యాన్ని రెండుగా విభాగించేటువంటి వాళ్ళం, కూల్చివేసేటువంటి వాళ్ళం. మన తల మీద ఉన్నటువంటి అభిషేకానికి అంత శక్తి ఉంది, మన తల మీద ఉన్నటువంటి పరిశుద్ధాత్మకు అంత శక్తి ఉంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీరు చూడండి, మీకు ఒక విషయాన్ని చెప్తాను. అదే లూకా సువార్త 4వ అధ్యాయం 1వ వచనం మనం చూద్దాం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యొర్దాను దరి నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఎప్పుడు శోధించబడ్డాడు యేసు ప్రభు? ఎప్పుడు ఎప్పుడు సాతాను ఆత్మచేత తీసుకొని పోయి అరణ్యంలో తీసుకొని పోయి శోధించింది? 40 దివారాత్రులు. ఎప్పుడు ఆయన జీవితంలో శోధన ప్రారంభమైందంటే ఎప్పుడు అభిషేకించబడ్డాడో, బ్యాప్టిజం తీసుకొని యొర్దాను నదిలో ఆయన లేచినప్పుడు పరిశుద్ధాత్మ పౌరం అలాగే ఆయన మీకు దిగొచ్చింది. అంతేకాదు, మరి దేవుని స్వరం వినబడింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నా చిత్తమంతా నెరవేరుస్తాడని చెప్పి ఎప్పుడైతే దేవుని స్వరం వినబడిందో ఆ రోజు నుంచే సాతాను గజగజలాడటం మొదలుపెట్టేసింది. సాతాను రాజ్యం గడగడలాడిపోతూ ఉన్నది. అందుకే చూడండి, మీరు ఎప్పుడు యేసుప్రభు కనపడినా సాతాను పట్టిన మనుషులు ఏమంటారు? అయ్యా, నువ్వు గొప్ప దేవుడు అయ్యా, నువ్వు సర్వోన్నత దేవుని కుమారుడు, ఇదిగో మమ్మల్ని చంపడానికి, మమ్మల్ని నాశనం చేయడానికి అప్పుడే వచ్చేసావా, మమ్మల్ని పాడు చేయడానికి అప్పుడే వచ్చేసావా, వద్దు, మమ్మల్ని చంపొద్దు, నరకానికి పంపొద్దు, మమ్మల్ని ఆ పందులోకి పంపించేసేయని చెప్పేసి, ఆ బురదలోకి పంపించేసేయని చెప్పేసి అంటావు. అంటే యేసుప్రభు వస్తే నాశనం అయిపోద్దని తెలుసు, సాతాను యొక్క రాజ్యం నాశనం అయిపోద్దని తెలుసు, యేసుప్రభు వస్తే సాతాను యొక్క కుయుక్తులు నాశనం అయిపోతాయని తెలుసు. ప్రియ దేవుని బిడ్డ, అందుకే అక్కడ గజగజలాడిపోతూ ఉన్నాయి, గడగడలాడిపోతూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డ, భూమి మీద ఎవరైతే అభిషేకించబడతారో వారిని బట్టి సాతాను రాజ్యం గజగజలాడిపోతుంది. మీరు చూడండి, 29 సంవత్సరాలు యేసుప్రభు అదే ప్రాంతంలో ఉన్నాడు, అదే గలిలయ ప్రాంతంలో ఉన్నాడు, అరణ్యానికి సమీపంలోనే ఉన్నాడు ఆయన కదా. ఆ ప్రాంతంలో తిరుగుతున్నాడు, అక్కడక్కడే ఉన్నాడు ఆయన, అక్కడక్కడే తిరుగుతున్నాడు. 29 సంవత్సరాలు సాతాను వచ్చినట్టు కానీ, ఆయన ముట్టుకున్నట్టు కానీ, ఆయన శోధించినట్టు కానీ, ఆయన ఏమైనా ట్రబుల్ చేసినట్టు కానీ, ఆయనకి ఏమైనా అపాయం చేసినట్టు కానీ ఎక్కడా లేదు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన ఆకలిగా ఉన్నట్టు కానీ, తప్పిగా ఉన్నట్టు కానీ, ఆయన ఒంటరితనం అనుభవించినట్టు కానీ ఎక్కడా లేదు. 29 సంవత్సరాలు బ్యాప్టిజం తీసుకున్నటువంటి ఆ ముందు రోజు వరకు కూడా ఆయనకి సాతాను శోధన అంటే తెలియదు, ఆయనకి ఈ అరణ్యాల అనుభవాలు లేవు. రోజు పని చేసుకుంటున్నాడు, తల్లిదండ్రులు పోషించుకుంటున్నాడు, తన వెనకలు తమ్ముళ్ళు చెల్లెలు పోషించుకుంటున్నాడు, అది ఆయన పని అంతే. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పొందాడో, పరిశుద్ధాత్మ సాక్ష్యాన్ని పొందాడు, పరిశుద్ధాత్మ యొక్క వినికిడి ఎప్పుడైతే వచ్చిందో, ఆ మాట సవ్వడి అంతే. ఆ రోజు నుంచి సాతాను వెంబడిస్తూనే ఉన్నది. ఒక ప్రక్కన శాస్త్రుల ద్వారా, ఇంకొక పక్కన పరిసయ్యుల ద్వారా, ఇంకొక పక్కన అధికారుల ద్వారా, ఇంకొక పక్కన వ్యాధులుతున్నటువంటి వాళ్ళ ద్వారా, ఛాలెంజింగ్స్ ద్వారా సాతాను రకరకాలుగా శోధిస్తూనే ఉంది, రకరకాలుగా ఆయననే మరి క్రింద పడవేయాలని చూస్తూనే ఉంది. సో ప్రియ దేవుని బిడ్డ, అటువంటి పరిస్థితుల్లో ఆయన మరి దేవుని రాజ్యాన్ని కడుతూ వస్తున్నాడు. సాతాను క్రియలు కోల్చడానికే మనిషి కుమారుడు వచ్చాడు, సాతాను రాజ్యాన్ని కోల్చడానికే మనిషి కుమారుడు వచ్చాడు అని చెప్పేసి ప్రహాటంగా ప్రకటించుకుంటూ ఆయన వెళ్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ఇక్కడ యేసు ప్రభువుని శోధించడానికి అరణ్యంలోకి తీసుకొని పోయింది, అరణ్యములోకి తీసుకొని పోయి. ప్రియ దేవుని బిడ్డ, మన జీవితాన్ని కూడా మనం అపాయింట్ చేయబడిన వెంటనే
పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడినటువంటి వెంటనే డేంజర్ బెల్ మోగుతుంది, పరిగెత్తుకొని వచ్చేస్తుంది సాతాను. కాబట్టి మనం తింటూ తాగుతూ మన ఇష్టాన్ని బతుకుతున్న రోజులు, సెల్ ఫోన్తో ఆడుకుంటూ, పిల్లలతో ఆడుకుంటూ కదా, సినిమాలు చూసుకుంటూ, షికార్లు చూసుకుంటూ లోకంలో బ్రతుకుతున్నంతకాలం ఎంజాయ్ అంటూ బ్రతికినంతకాలం ఎవరిని జోలికి రారు, ఎవరు నిన్నేమనరు. నువ్వు ఎంత తాగి రోడ్డు మీద పడ్డ నవ్వుకుంటూ వెళ్ళిపోతారు తప్ప నిన్నెవరు ఏమనరు. నువ్వెంత పాపం చేసినా, ఏం చేసినా ఎవ్వరు నిన్నేమనరు. కానీ నువ్వు అపాయింట్ చేయబడిన తరువాత, పరిశుద్ధాత్మ చేత పిలువబడిన తర్వాత ప్రతి కన్ను నిన్ను గమనిస్తుంటుంది, 1000 కళ్ళు నిన్ను గమనిస్తుంటాయి. నువ్వు ఒక్క చెడ్డ మాట మాట్లాడినా, నువ్వు ఒక్క వ్యతిరేకమైన మాట మాట్లాడినా పట్టుకోవడానికి నిన్ను ఖచ్చితంగా నీ మాటల్లో ఉన్నటువంటి ఆ యొక్క అర్థాన్ని బయటకు తీసి దాన్ని పెడార్థంగా మార్చడానికి అనేక మంది ఎదురు చూస్తూ ఉంటారు. నువ్వు ప్రార్థన చేయడానికి కూర్చున్నావంటే చాలు. మీరు చాలాసార్లు గమనించండి, మొట్టమొదటిసారి సాతాను దేన్ని చెడగొడుతుంది అంటే ప్రార్థన చెడగొడుతుంది. ఈయన 40 రోజులు ఉపవాసం ఉండి అరణ్యంలో ప్రార్థన చేసుకుంటా ఉంటే అక్కడికి వచ్చింది సాతాను. అక్కడికి వచ్చింది మొట్టమొదటి విశ్వాస జీవితంలో సాతాను దేన్ని పడగొడుతుందంటే విశ్వాస జీవితాన్ని పడగొడుతుంది, ప్రార్థనా జీవితాన్ని పడగొడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రార్థన చేయబడుతుంది. సో ఆ ప్రార్థన ఎప్పుడైతే మనం చేయటం ఆరంభిస్తామో 1000 దెయ్యాలు పంపించేస్తుంది. అప్పుడే ఫోన్ వస్తుంది, అప్పుడే ఫ్రెండ్స్ వస్తారు, అప్పుడే భోజనానికి రమ్మని వేరే పిలుస్తారు, అప్పుడే నీకు ఎవరో ఆఫీస్ నుంచి ఫోన్ కాల్ వస్తుంది. నువ్వు ఎప్పుడైతే తీర్మానం చేసుకుని ప్రార్థనలో కూర్చుంటావో అప్పుడే నీ జీవితాలు అన్నీ వచ్చేస్తాయి. కారణం ఏంటంటే నువ్వు ప్రార్థన చేస్తే సాతాను రాజ్యం గజగజ వణికిపోద్దని తెలుసు. నీవు ప్రార్థన చేస్తే పరలోక తలుపులు తెరవబడతాయని తెలుసు. నీవు ప్రార్థన చేస్తే పరలోకపు గవిలోంచి ఆశీర్వాదపు నిధులు వస్తాయని తెలుసు. నీవు ప్రార్థన చేస్తే ఆశీర్వాదపు బలము వస్తుందని తెలుసు. నీకు తలుపులు తీయబడతాయని తెలుసు సాతానికి. అందుకని నిన్ను ప్రార్థన చేయలేదు. నేను ప్రార్థనలో పొరపాటును కూడా కూర్చొనేవాడు. మా చర్చికో తల్లిగారు వస్తారు, ఆమెకి చాలా ప్రార్థన చేయాలని ఆశ. ప్రార్థన చేద్దామని కూర్చోగానే మంచం దబ్బా 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 ఎత్తి ఎగిరి పడుతున్నట్టు అనిపిస్తుంది అంట. అసలు ఏవో తెలియనటువంటి భయంకరమైన శబ్దాలు, భయంకర పరిస్థితులు చేస్తాయి. ఆమె గజగజలు ఆడిపోయి ఇంక అమ్మో ఏదో జరిగిపోతుందని చెప్పేసి ప్రార్థన ఆపేసేది. ఈ విధంగా కొన్ని సంవత్సరాలు అలాగే బాధించేది. అప్పుడు చెప్పింది, నాకు ఇది పరిస్థితి, నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, మా ఇంట్లో నా దురాత్మలు పోవట్లేదంటే అప్పుడు మేము అందరం వెళ్ళి ప్రార్థన చేసాం. అందరం వెళ్ళి కూర్చొని ఆ దురాత్మను బంధించి ప్రార్థన చేసాం. అంతే, ఆ రోజు నుంచి ఆ శబ్దాలు ఆగిపోయాయి. తల్లి ప్రశాంతంగా ప్రార్థన చేసుకుంటాం. ఎందుకు చెడగొడుతుంది మన ప్రార్థన జీవితం అంటే ప్రార్థన పునాది లాంటిది. ప్రార్థన గొప్ప శక్తి గలది. ప్రార్థన అద్భుతమైనటువంటి ప్రణాళికతో ప్రార్థన అనేకమైనటువంటి సాతాను రాజ్యాలు కూల్చేటువంటిది. దేవుని రాజ్యంలో శక్తిని కిందికి తీసుకొస్తుంది. అందువల్ల ఆ ప్రార్థనా జీవితాన్ని ఉండేది. మనిషి జీవితంలో చిరాకులు, గొడవలు, కొట్లాట్లు, భార్యాభర్తల మధ్యలో ఐక్యత ఉండదు. భార్యాభర్త ఇద్దరు చేతులు పట్టుకొని ప్రార్థన చేస్తే, పిల్లలు అందరు కలిసి చేతులు పట్టుకొని ప్రార్థన చేస్తే ఎంత పెద్ద సమస్య అయినా, ఎంత పెద్ద అప్పు అయినా, ఎంత పెద్ద అనారోగ్యమైన, ఎంత పెద్ద యాతనైనా పోతుంది. అంతే, భయంకరమైనటువంటి రోగాలైనా వెళ్ళిపోతాయి. అంతే, ప్రార్థన చేసినప్పుడు అన్ని అద్భుతాలు జరుగుతాయి. ఎంత పెద్ద వ్యాధి అయినా. దేవుని బిడ్డ అయితే నేను ప్రార్థన చెయ్యనివ్వదు. నువ్వు శక్తివంతులు, సాతాను చిత్తం కాదు. అనేక మంది ప్రార్థన లేని క్రైస్తవులు పాటలు పాడతారు, ఆరాధన చేస్తారు, చాలా చేస్తారు, కానీ ప్రార్థన అంటే చేయలేదు. దేవుని బిడ్డ ఎందుకంటే అది పునాది లేకపోతే అన్నీ ఎగిరిపోతాయి. ఎంత మంచి సూపర్ స్ట్రక్చర్ కట్టినా పునాది లేకపోతే పోతాయి. దేవుని బిడ్డ ఎంతోమంది ఆరాధన చేసినటువంటి వాళ్ళు పడిపోయారు, ఎంతోమంది సేవ చేసినటువంటి వాళ్ళు పడిపోయారు కదా. పాటలు పాడినటువంటి గొప్ప గొప్ప సింగర్లు పడిపోయారు, ఎంతోమంది కవిత్వాలు రాసినటువంటి వాళ్ళు పడిపోయారు. కానీ ప్రార్థన చేసిన వాళ్ళు ఒక్కరోజు పాడలేదు. ఎందుకంటే ప్రార్థన పునాది. ప్రార్థన మీద ఉన్నటువంటి మిగతా అన్నీ కూడా ఆరాధన కావచ్చు, లేకపోతే కీర్తనలు కావచ్చు, లేకపోతే బైబిల్ చదివేటువంటి ఆ విధానం కావచ్చు, అవన్నీ కూడా సూపర్ స్ట్రక్చర్. అవన్నీ కూడా కొంతమంది బైబిల్ చక్కగా చదువుతారు. బైబిల్ చదువుదాం అని పాస్టర్ గారు చెప్పగానే చదువుతారు. బాగా పాట పాడదామని చక్కగా పాడతారు, మంచి రాగాలతోటి పాడతారు, మంచి ఆరాధన చేసుకుంటూ పాడతారు. కానీ ఇటువంటి వాళ్ళు చాలాసార్లు పడిపోయినటువంటి వాళ్ళు మనకు తెలుసు. నేను కూడా నా కళ్ళ ముందు ఎంతోమందిని చూశాను. గొప్ప గొప్ప ఆరాధకులు పడిపోయారు, గొప్ప 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 అద్భుతాలు చేసినటువంటి వాళ్ళు పడిపోయారు, ఆశ్చర్యకాలు చేసినట్టు పడిపోయారు. అర్థమైందా? ఒకసారి చాలామంది ప్రజలు యేసుప్రభు దగ్గరికి వచ్చి అన్నారు, అయ్యా మేమయ్యా నీ నామంలో ప్రవచించలేదా? నీ నామంలో దయ్యాలు వెళ్ళగొట్టామయ్యా, నీ నామంలో రోగాలు వెళ్ళగొట్టామయ్యా, అద్భుతాలు చేసామయ్యా, మహత్కారాలు చేసాం, సూచక్రియలు చేసామయ్యా అంటే మీరెవరో నాకు తెలియదు పోండి అన్నాడు ఆయన. కారణం ఏంటి అంటే వాళ్ళు అద్భుతాలు చేశారు, ఆశ్చర్యకాలు చేశారు.
వాళ్ళు దేవుని కోసం ఎన్నో చేశారు, కానీ మధ్యలో ఏమైపోయారంటే పడిపోయారు. కారణం ఏంటంటే పునాది లేదు పడిపోయారు వాళ్ళందరూ కూడా. అందువల్ల దేవుని బిడ్డ, మీరు ఎవరో నాకు తెలియపోండ్రా అంటున్నాడు దేవుడు. కాబట్టి ప్రార్థన చేయడానికి ఎప్పుడైతే నువ్వు కూర్చుంటావో, ఇక్కడ యేసయ్య 40 దినాలు ఉపవాసం ప్రార్థన చేస్తుండగా ప్రార్థన డిస్టర్బ్ చేయడానికి వచ్చేసాడు. ప్రార్థన చేయకుండా ఆపడం కోసం వచ్చేసాడు. ప్రార్థన చేయకుండా ఆయన్ని నిర్వీర్యం చేయడానికి వచ్చేసాడు. మొట్టమొదటి మనం ఎక్కడ ఓడిపోతున్నాం అంటే ప్రార్థనలో ఓడిపోతున్నాం. ఉదయం లేచి ప్రార్థన చేయాలి. యేసు ప్రభు లాంటోడే ఒక వాడుకగా పెట్టుకొని వెళ్ళి చేశాడు. యేసు ప్రభు ఉదయం లేచి నిర్జన ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. ఆయన శిష్యుల్ని వస్తే వచ్చేవాళ్ళు, లేకపోతే ఆయన అక్కడ వెళ్ళిపోయి ప్రార్థన చేసుకునేటువంటి వాళ్ళు. వెనకాల వాళ్ళు ఎత్తుకుంటూ వచ్చి కొన్నిసార్లు, రబ్బీ నేను వెతుకుతున్నావు, నువ్వు ఎక్కడున్నావు, నువ్వు వెతుక్కుంటూ వచ్చావని చెప్పేసి వాళ్ళు చెప్పేవాడు. అయితే ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన అనేది ఒక ఆయుధంగా ఉన్నప్పుడు సాతానికి పడగొట్టడం వల్ల కాదు, పొరపాటు కూడా వల్ల కాదు. సాతాను అన్నీ చేస్తాడు. మనకంటే బాగా పాట పాడతాడు, మనకంటే బాగా వాక్యం చెప్తాడు, మనకంటే బాగా ఉంటాడు, కానీ ప్రార్థన మాత్రం చేయలేడు. వాడు ప్రార్థన రాదు, ప్రార్థన చేయదు. ప్రియ దేవుని బిడ్డ, అందుకని మరి ప్రార్థన జీవితం చెడగొట్టడానికి సాతాను వస్తూ ఉంటాడు. ప్రార్థనలోనే నువ్వు దేవుని వాక్యాన్ని చేదుకుంటావు, ప్రార్థనలోనే శక్తిని పొందుకుంటావు, ప్రార్థనలోనే దేవుని ముఖాన్ని చూస్తావు, ప్రార్థనలోనే నీకు దేవుడు ఏం చేయాలో తెలియజేస్తాడు, ప్రార్థనలోనే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియజేస్తాడు, ప్రార్థనలోనే నువ్వు అన్ని శక్తులు పొందుకుంటావు. కాబట్టి ప్రార్థన మాత్రం చేయలేదు సాతాను. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎప్పుడైతే అభిషేకించబడ్డావో ఆ రోజు నుంచి నీ మీద కన్నేసి ఉంచుతాడు. అట్లని భయపడబోకడ, నేనేదో భయపడని చెప్పడం లేదు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నిన్ను చూసి సాతాను భయపడుతుందని చెప్తున్నాను నేను. డేంజరస్ బెల్స్ మోగుతుంటే నువ్వు ఒక్కొక్క వాక్యం చెబుతున్నప్పుడు, నువ్వు ప్రార్థన చేస్తూ ప్రతి రోగాన్ని గద్దిస్తున్నప్పుడు, ప్రతి వ్యాధిని గద్దిస్తున్నప్పుడు ఒక్కొక్క డేంజరస్ బెల్ మోగుతుంటుంది లోపల. అంతే పటిష్టం అవుతుంటుంది దేవుని రాజ్యం. సాతాను రాజ్యం కూలిపడి సిద్ధపడుతూ ఉంటుంది. అందుకే చెబుతున్న ప్రియ దేవుని బిడ్డ, ప్రార్థన అక్కడ కానీ ఓడిపోయావంటే మిగతా అన్ని విషయాలు మనం ఓడిపోతాం. మిగతా అన్ని పునాదులు లేని కట్టడాలాగా అయిపోతాయి. అవన్నీ సూపర్ స్ట్రక్చర్ ఉండాలి, కానీ అవి పునాది మీద కట్టబడి ఖచ్చితంగా ఉండాలి. నీ ఆరాధన జీవితం ప్రార్థనతో ఆరంభమై ఉండాలి. నీ వాక్య జీవితం ప్రార్థనతో ఆరంభమై ఉండాలి. సేవకులు కూడా ప్రార్థన చేయకపోతే నిలబడలేరు, సరైనటువంటి దర్శనాన్ని పొందుకోలేరు, సరైనటువంటి వాక్యాన్ని పొందుకోలేరు, సరైన రీతిలో ప్రకటించలేరు, సరైన రీతిలో ప్రజలకు పంచి పెట్టలేరు, తమను కట్టుకోలేరు. అందుకే పౌలు ఏమంటున్నారు తెలుసా? బోధించిన మీదట నేను భ్రష్టుని అయిపోతాను, భయంగా ఉందయ్యా నాకు అంటాడు. భ్రష్టుని కాకుండా నాకు సహాయం చేయ్యా అంటాడు. అంటే బోధ ఇతరులు బాగు చేస్తుంది, కానీ నిన్ను మాత్రం ప్రార్థన బాగు చేస్తుంది. హల్లెలూయా. పడకుండా, భ్రష్టత్వంలో పాపములో పడకుండా, శాపములో పడకుండా, అతిక్రమంలో పడకుండా, అన్యాయములో పడకుండా, అక్రమైన జీవితంలో పడిపోకుండా కాపాడేది ఏంటి అంటే దేవునితో నీకున్న ప్రార్థనా సంబంధం. అందుకే పౌలు అంటున్నాడు, అయ్యా నేను బాగా బోధ చేస్తున్నాను, నా మాట విన్న వాళ్ళంతా శక్తిని పొందుకుంటున్నారు, నా మాట విన్న వాళ్ళందరూ కూడా అద్భుతమైనటువంటి కార్యాలు చూస్తున్నారు. కాళ్ళు లేని వాళ్ళు కాళ్ళు పొందుకుంటున్నారు, కళ్ళు లేని వాళ్ళు కళ్ళు పొందుకుంటున్నారు, అనేక మంది దయ్యాల నుంచి విడుదల పొందుతున్నారు, అనేక మంది మరణం నుంచి వచ్చేస్తున్నారు. మరణమే ఓడిపోతుంది. అయితే నాకు భయంగా ఉంది ఏంటి అంటే బోధించిన తరువాత నేను భ్రష్టున్నైపోతానేమో. బోధకులు భ్రష్టులు అయిపోతారా? ఎస్. ప్రార్థన లేని బోధకులు అట్లాగే అయిపోతారు, ప్రార్థన లేని విశ్వాసం అలాగే అయిపోతారు. దేవుని అభిషేకము ఎక్కడ పొంగి పొరులుతాం మన మీద అంటే ప్రార్థనలో. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనలో దేవునితో ఏకాంత అనుభవముతో, ఏకాంత సంబంధముతో అప్పుడు మనం ఆశీర్వదించబడతాం, అప్పుడు మనం దీవించబడతాం. అందుకని ఈ రోజున దేవునితో మనకి ఏకాంత సంబంధం ఉందా? ఏకాంతంగా ఆయన దగ్గర కూర్చొని ప్రార్థన చేయగలుగుతున్నామా? వాక్యం ధ్యానించుకోగలుగుతున్నామా? ప్రభు చెప్పే మాట రాసుకోగలుగుతున్నామా? ప్రభు చెప్పే వచనాలు మనం నోట్ చేసుకోగలుగుతున్నామా? ఆ మాటలు బట్టి దేవుని వాక్యాన్ని అదొక ఆయుధాలుగా మలుచుకొని సిద్ధపడుతున్నామా? సాతాను కార్యాలు ఎదురొచ్చినప్పుడు ఈ వాగ్దానం చేత పట్టుకొని యుద్ధానికి వెళ్తున్నామా? ఈ వాగ్దానం చేత పట్టుకొని ప్రార్థనాపూర్వకం వెళ్తున్నామా? ఎస్ ప్రియ దేవుని బిడ్డ, మీరు చూడండి, యేసు ప్రభు పక్కన 12 మంది శిష్యులు తిరిగారు. కానీ యేసు ప్రభు చనిపోగానే అందరూ వెళ్ళిపోయారు ఒకేసారి. ఒక్క యోహాను తప్ప మిగతా వాళ్ళంతా వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయి వాళ్ళ వృత్తులు చేసుకోవడం మొదలుపెట్టేశారు. నిలువుటంగిలు తీసేశారు, దేవుడిచ్చిన పై వస్త్రాలు తీసేశారు, ఆ ఘనతని శిశురు అవతలు కొట్టేశారు. వాటికి తెలియదు, వాళ్ళకి ఆ విలువేంటో తెలియదు, ఎందుకంటే వాళ్ళు ప్రార్థన చేయలేదు. యేసు ప్రభు పిలిస్తే ఇకనైనా నా కోసం మేలుకొని ప్రార్థన చేయలేరా, ఇంకా పడుకొని ఉన్నారా, లేవండి అని లేపితే అప్పుడు లేపి ప్రార్థన చేసేవాడు. అందుకని వాళ్ళు శోధన కాలం నిలవలేకపోయారు.
కష్టకాలంలో నిలవలేకపోయారు, తిరిగి మరలా వెళ్ళిపోయారు వాళ్ళ వృత్తికి. ఎంతమందిని చూసుంటానో నేను. ప్రార్థన చేయనటువంటి వాళ్ళు, ప్రార్థనలు ఉన్నటువంటి వాళ్ళు జీవితంలో నిలబడలేరు. ఆత్మీయ జీవితంలో ఎంత ఆర్భాటంగా ఆరంభమైన, ఆ సేవ ఎంత ఆర్భాటంగా ఆరంభమైన, ఆ ఆత్మీయ జీవితం ఎంత ఆర్భాటంగా ఆరంభమైన, ప్రార్థన లేనప్పుడు ఖచ్చితంగా పడిపోవటం ఖాయం. ఏదో ఒక విషయంలో సాతాను తోసేస్తుంది. అట్లనే ఇసుక మీద కట్టిన ఇల్లు ఎంతకాలం ఉంటుంది? ఇసుక మీద కట్టినటువంటి ఇల్లు ఎంతకాలం ఉంటుంది అంటే తుఫాన్ రానంత వరకు ఉంటుంది, సుడిగాలి రానంత వరకు ఉంటుంది, అంతే కదా. పెనుగాలు రానంత వరకు ఉంటుంది, జడివాన కురవనంత వరకు ఉంటుంది. జడివాన కురవటం మొదలుపెట్టిందంటే దాని పునాది కిందికి కుంగిపోతూ ఉంటుంది. ఆ ఇసుక ఎట్టిదట్టు వెళ్ళిపోద్ది, స్ట్రక్చర్ మొత్తం కూలిపోతుంది. ప్రార్థన మీద కట్టబడినటువంటి గూడు సుస్థిరంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సో మొట్టమొదటి సాతాను దేన్ని డిస్టర్బ్ చేయడానికి వచ్చింది యేసయ్య దగ్గరికి అంటే ఆయన ప్రార్థనను డిస్టర్బ్ చేయడానికి వచ్చింది. ఆయన ప్రార్థనను డిస్టర్బ్ చేయడానికి వచ్చింది. ఈరోజు మన దగ్గర కూడా వస్తుంది. ప్రార్థన చేయడం మొదలు పెడితే మీరు గమనించండి, ఎన్నిసార్లు డిస్టర్బ్ చేయడం సాతాను వచ్చి ఉంటుంది. ఆ రోజే చేపలు తెస్తుంది, ఉపవాసం ప్రార్థన పెట్టుకుంటావు నువ్వు, ఆ రోజే చేపలు వస్తాయి, ఆ రోజే రొయ్యలు వస్తాయి, ఆ రోజే మంచి చికెన్ వస్తుంది, బిర్యానీ వస్తుంది. ఏం కాదు, తినాక ఈరోజు ఒక్కరోజుకి ఏం కాదు, రేపు పొందుగానిలే, మా ఇంట్లో ఫంక్షన్ ఈరోజు నువ్వు తినకపోతే ఎట్లా అని చెప్పేసి మనల్ని బలవంతంగా తినిపించిన రోజులు ఎన్ని ఉన్నాయి. అది జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు తింటున్నావు నువ్వు అంటే ఖచ్చితంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని కార్యం జరగకుండా ఆపుతున్నారు. మనం దేవునికి లోపడకుండా మనుషులు లోబడి వాటిని తిని ప్రార్థన ఆపేసి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దేవుడు చేయబోయే ఒక మహత్కారం మనం ఆపేసినట్టే అర్థం. దేవుడు మనల్ని ప్రేరేపించాడు అంటే ప్రార్థన చేయమని. ఆ రోజు ఏదో చేయబోతున్నాడు, ఆ రోజు ఏదో ప్రాముఖ్యమైన విషయం అంతా మాట్లాడబోతున్నాడు, ఆ రోజు ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యం గురించి ఆయన డిస్కషన్ చేయబోతున్నాడు. ఒక విశేషమైన దాని గురించి, రాబోయే ప్రమాదం గురించో, రాబోయే కష్టాన్ని గురించో, కన్నీళ్ళ గురించో దేవుడు చెప్పబోతున్నాడు. కానీ సాతాను విననివ్వదు, నిన్ను ఎలర్ట్ అవ్వనివ్వదు, నిన్ను వాటి కోసం సిద్ధపడనివ్వదు, తెలుసా నీకు. అందుకే ఇప్పుడు దేవుని వెళ్లి రోజున ప్రార్థనలో పటిష్టంగా మనం ఉన్నప్పుడు, ప్రార్థనలో మనం దేవుని సందులో ఆయన ముఖాన్ని చూస్తూ పరవశించేటువంటి ఆ అనుభవం మనకు వచ్చినప్పుడు, ఆ ఆశీర్వాదం మనకు వచ్చినప్పుడు మన జీవితం మామూలుగా ఉండదు. ఇంకా మన ముఖం ప్రకాశిస్తుంది, మన ముఖం దీవెనకరంగా ఉంటుంది. సాతానికి దడబడుతుంది మనం చూస్తే, అంతే. సాతానికి దడబడుతుంది మన బ్రతుకులు చూస్తే. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అమ్మో దెయ్యం వచ్చేస్తేమో, అమ్మో నాకేమైనా ప్రమాదం వచ్చేస్తేమో, అమ్మో నాకేమైనా వచ్చేస్తేమో. నో నో నో, నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. నీలో ఉన్నవాడు సాతానులో ఉన్నవానికంటే శక్తిమంతుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడు సాతాను భయపడదంటే నీలోనికి యేసు అభిషేకం వచ్చినప్పుడు, నీలోనికి దేవుని ఆత్మ వచ్చినప్పుడు, నీలోనికి దేవుని సమాధానం వచ్చినప్పుడు, దేవుని ప్రార్థన జీవితం వచ్చినప్పుడు, ఆయన ప్రార్థనలో ఉండి మనము ప్రార్థనలో ఉండి ఆయనతో పాటు అంటూ కట్టబడినప్పుడు గజగజ గజగజ వణికిపోద్దంట. అమ్మో పలానోళ్ళు వచ్చేస్తున్నారు, అయ్యో పలానోళ్ళు వచ్చేస్తున్నారు, అమ్మో పలానోళ్ళు వచ్చేస్తారు, ఏం చేయాలి నేను గజగజలు ఆడిపోతుంది. మీరు యోబు సంగతి ఆలోచించారా? యోబు ఏం చేసేవాడు? ఆయనలో గొప్పతనం ఏంటి అంటే వేకుని అరుణోదయం లేచి ఆయన బలులు అర్పించేటువంటి వాడు. అది ఆయనలో గొప్పతనం. ప్రార్థన చేసేటువంటి వాడు. నేరుగా వెళ్ళిపోయింది. ఎందుకు అంటే యోబు బ్రతికిన కాలంలో సాతాన్ రాజ్యం అట్ట ఫ్లాప్ అయిపోయింది. ఎందుకంటే ఆయన విధవలను ఆదరించి ధైర్యపరిచేవాడు, తండ్రి లేనటువంటి వారిని ఆదరించేటువంటి వాడు, వాళ్ళకి తండ్రిలాగా అయ్యాడంట. చాలామంది మా తండ్రి లేడు, మేము ఎందుకు బ్రతకాలి, చచ్చిపోతాం అనుకుంటారు. నా భర్త లేడని చెప్పేసి తప్పుదారు దొక్కే వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళని విధవలను ఆదరించి, వాళ్ళని పరిశుద్ధమైన మార్గంలో పెట్టి, దిక్కులేని బిడ్డలను పోషించి, కన్ను లేని వారికి కన్నయ్యి, కాలు లేనటువంటి వారికి కాలయ్యి, దుర్మార్గులు అన్యాయంగా సొత్తు తీసుకొని పోతే వాళ్ళని పళ్ళు రాలగొట్టి తీసుకొచ్చేవాడు. ప్రియ దేవుని బిడ్డ, పెద్దలకు అందరికీ కూడా పెద్ద తలకాయలాగా అయ్యేవాడు. వాళ్ళేమి చెడ్డ నిర్ణయం తీసుకోకుండా మంచి నిర్ణయం తీసుకోవడానికి వాళ్ళ మధ్యలో నిలబడి వాళ్ళని మంచి నిర్ణయం నడిపించేటువంటి వాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. తన ఇంటిలో తనకున్నటువంటి సంపదలోంచి అనేక మందికి ఉద్యోగం ఇచ్చాడు. అనేకులు తన రాజ్యంలో నిలబెట్టుకున్నాడు. అనేక మందికి జీతాలు ఇచ్చి పోషించేటువంటి వాడు. ఆర్థికంగా బలపరిచాడు అనేకులు. సో ఈ విధంగా కుంటి వారికి, గుడ్డి వారికి, దిక్కులేని వారికి అందరికీ సహాయం చేస్తూ అందరినీ దేవుని రాజ్యం వైపు నడిపిస్తున్నాడు. అక్కడ సాతాను యొక్క రాజ్యం కట్టడం వీలు పట్టలేదు, అంతే. అయితే ప్రియ దేవుని బిడ్డ, సాతాను నేరుగా వెళ్ళిపోయి నాకు ఒక అవకాశమే, దేవుడితో ఛాలెంజ్ చేస్తావు, నువ్వు అన్నీ ఇచ్చావయ్యా, నేను స్తుతించకుండా ఏం చేస్తాడు, నాకు ఒక అవకాశమే, నేను చూపిస్తా నీ మీద ఎంత భక్తి ఉందని చెప్పి దేవునికే ఛాలెంజ్ చేశాడు. దేవుడు కూడా ఛాలెంజ్ చేశాడు, వెళ్ళి చూసిరాపో అని చెప్పేసి. సో ప్రియ దేవుని బిడ్డ వచ్చింది, అంతా నాశనం చేసింది, శరీరంతో పాటు నాశనం చేసేసింది.
రోగాన్ని తీసుకొచ్చేసింది, బలహీనత తీసుకొచ్చేసింది, అంతా పోయింది. సాతాను కొన్నిసార్లు మన జీవితంలో ఛాలెంజ్ చేసి వస్తుంది. చూడు వాళ్ళ ప్రార్థన ఎలా ఆపుతానో నేను, చూడు వాళ్ళ ఆరాధన ఎలా ఆపుతాను, వాళ్ళని చర్చికి రాకుండా ఎలా ఆపుతానో చూడు. భర్తనైనా రేపుతుంది, భార్యనైనా రేపుతుంది, పిల్లలనైనా రేపుతుంది, మీ మీదకి మీ బాస్నైనా రేపుతుంది. అర్థమైందా? అనేకులు లేపి నీ జీవితంలో పనికి రాకుండా చేస్తుంది, నీ బ్రతుకులో పనికి రాకుండా చేస్తుంది. చాలామంది సంఘాలకు రారు, ఉద్యోగం వచ్చిందంటే సంఘానికి రారు, ఏదైనా పని దొరికిందంటే సంఘానికి రారు. చాలామంది జీవితాలు మీరు చూడండి. ఎందుకంటే వాళ్ళు వచ్చారంటే దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. ఈ లోక పరమైనటువంటి డబ్బుల కోసం ఆశపడి, మనకు బాగుంది, మనం మంచి బట్టలు కొట్టుకుంటున్నాం, మంచి ఇల్లు కొట్టుకున్నాం, మంచి వాకిల్ ఉంది, మనకి మంచి జాబ్ ఉంది, సో ఇది ఎనఫ్ అనుకొని ఇంతవరకే మురిసినట్టుగా చేస్తుంది. కానీ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అర్హులు కాకుండా, వాళ్ళ దేవుని మందిరానికి రానివ్వకుండా బిజీ 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 బిజీ, దేవుని పని చేయలేనంత అలసిపోయేటట్టుగా రాత్రి వరకు పని చేయాలి, పొద్దున పోయి రాత్రి దాకా పని చేయించేసి దేవుని బట్టి దేవుని రాజ్యం రాకుండా చేస్తుంది, దేవుని రాజ్యంలో కలవకుండా చేస్తుంది. గుర్తుపట్టాలి సహోదరుడా, సాతాను కుయుక్తిని గుర్తుపట్టాలి. సాతాను యొక్క కుయుక్తి నీ జీవితంలో ఏ విధంగా ఉందో గుర్తుపట్టాలి. మేము మీద బలవంతం చేస్తున్నాం, వీళ్ళు మేము మమ్మల్ని చర్చికి బలవంతంగా తీసుకొని పోతారు మీరు అనుకుంటారు. నో, మా దగ్గర ఎందుకు బలవంతం ఉంది అంటే, నువ్వు ఎక్కడ ఆగిపోతావో, దేవుని రాజ్యంలో పడకుండా ఎక్కడ ఆగిపోతావు, ప్రార్థన ఎక్కడ చల్లారిపోతావు, దేవుని మహిమను చూడకుండా ఎక్కడ చల్లారిపోతావు, ఈ లోకమే శాశ్వతం అనుకొని ఎక్కడ నమ్మి భ్రమపడి బతుకుతావో, నిన్ను పరలోక రాజ్యం వైపు తీసుకొని పోవాలని, పరలోక రాజ్యం మెట్లను ఎక్కిస్తూ ఒక్క రోజుకి నిన్ను దేవుని రాజ్యం వారసుగా చేయాలని ఆశతోటి ఏ సేవకుడైనా బ్రతిమాలుతున్నాడు, ఏ సేవకుడైనా ఫోర్స్ చేస్తున్నాడు, ఏ సేవకుడైనా గద్దిస్తుంది. అందుకే నిన్ను ఎక్కడ జారిపోతున్నాడు భయం, ఎక్కడ దేవునికి అందకుండా వెళ్ళిపోతాను భయం, సాతాను మాటలు నమ్మి సాతాను యొక్క ఉచ్చుల్లో పడి ఎక్కడ రాకుండా ఉంటావని భయం, ఎక్కడ శక్తివంతుడు కాకుండా శక్తివంతురాలు కాకుండా నీ జీవితంలో నువ్వు నిర్వీర్యమైపోతావేమో భయం. అందుకే సేవకులందరూ ఫోర్స్ చేస్తారు, ఫోన్లు చేస్తారు, రమ్మని చెప్పేసేసి బలవంతం చేస్తారు. ఎస్ దేవుని బట్టి ఇది మనుషుల బలవంతం కాదు, సేవకుడి బలవంతం కాదు, దేవుడి బలవంతం. సేవకుడి హృదయంలో నుంచి కలవరాన్ని పుట్టించి మరి నేను పంపిస్తూ ఉన్నాడు. నువ్వు శక్తివంతుడు కావాలి, శక్తివంతురాలు కావాలి అని. ప్రైజ్లాడామైన హల్లెలూయా. సుప్రియ దేవుని బిడ్డ, నువ్వు అభిషేకించబడ్డావు అంటే సాతాను రాజ్యం గజగజలాడిపోతుంది. శ్రమలు వస్తున్నాయా, అప్పుడప్పుడు కష్టాలు వస్తున్నాయా అనుకునే మరి పరిస్థితులు వస్తున్నాయా? కారణం ఏంటి అంటే, ఎందుకు అలా జరుగుతుంది అంటే, నీవు దేవుని చేత అభిషేకించబడ్డావని, దేవుని చేత అభిషేకించబడ్డావని వాళ్ళకి అర్థమైపోయింది. నువ్వు ఎప్పటికైనా ప్రార్థన చేస్తే డేంజర్, సాతాను రాజ్యాన్ని కూలగొడతావని, డేంజర్ బెల్స్ మోగిస్తావని సాతాను తెలుసు. అందుకే ఏం చేస్తుందంటే, ప్రార్థనలో బలహీనుని చేయాలని, దేవుని సహవాసాలు బలహీనురాలను చేయాలని, దేవుని సముఖంలో బలహీనురాలను చేయాలని. నేను అన్ని విషయాలు బలంగా ఉంచుతుంది, కానీ దేవుని రాజ్యం మాత్రం బలహీనంగా ఉంచుతుంది. నీకు డబ్బున్నా సాతానికి నో ప్రాబ్లం, నీకు అధికారం ఉన్నా నో ప్రాబ్లం, నీకు సంపద ఉన్నా నో ప్రాబ్లం, నీకు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా నో ప్రాబ్లం, గొప్ప గొప్పలో అండ నీకు ఉన్నా నీకు నో ప్రాబ్లం. కానీ నువ్వు ప్రార్థన చేస్తే మాత్రం దానికి ప్రాబ్లం. నువ్వు దేవుని రాజ్యాన్ని వెతికితే మాత్రం ప్రాబ్లం, సంఘానికి వెళితే మాత్రం ప్రాబ్లం. ప్రియ దేవుని బిడ్డ, అప్పుడే నిద్ర వస్తుంది, అప్పుడే స్నేహితులు వస్తారు, అప్పుడే బద్ధకం వస్తుంది, అప్పుడే ఆకలి వేస్తుంది. అన్నీ ప్రార్థన మోకరించినప్పుడే అన్నీ వస్తాయి. అందుకని అన్నీ వదిలి దేవునితో నువ్వు బ్రతికినప్పుడు తర్వాత అన్నిటికంటే గొప్పవి దేవుడు నీకు ఇస్తాడు. అందుకే బైబిల్ చెబుతూ ఉన్నది, మొదట దేవుని రాజ్యమును ఆయన నీతిని వెతికినప్పుడు మిగతా అన్నీ నీకు సమకూర్చబడతాయి, మిగతావన్నీ నీకు యాడ్ చేయబడతాయి. అందుకే ప్రియ దేవుని బిడ్డ, ప్రార్థనలు బలహీనరాలు కావద్దు, ప్రార్థనలో బలహీనుడు కావద్దు, దేవుని సంఘానికి రావటం బలహీనుడు కావద్దు. ఏదో అక్కడ పోయి కూర్చొని వద్దాంలే, ఏదో అక్కడికి వెళ్ళి 2 మాటలు వేసి వచ్చేద్దాంలే, చర్చికి వెళ్ళానంటే వెళ్ళాను, బయట కూర్చుంటారు, 2 మాటలు వేసి వచ్చేస్తారు. సేవకుడికి సంబంధం ఉండదు, సేవకుడు చూసేంత అక్కడ కూర్చోరు, ఎక్కడో దూరం కూర్చుంటారు, టపామని ఒక 10 రూపాయలు కానుకేసి వచ్చేస్తారు. నో, దేవునితో అంటు కట్టబడు, ప్రార్థనలు అంటు కట్టబడు. అప్పుడు నీవు అనేకులకు కన్నుగా మారతావు, అనేకులకు కాలుగా మారతావు, అనేకులకు న్యాయం చెప్పేవాడుగా మారతావు, అనేకులకు ఆదరించేవాడుగా మారతావు, అనేకులను బలపరిచేవాడుగా మారతావు. ప్రైజ్లాడామైన హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డ, సాతాను కదిలిస్తుందని చెప్పేసి నువ్వు కదిలిపోవద్దు. సాతాను యొక్క భయంతో నేను కదిలిస్తుందని చెప్పేసి నీవు కూడా భయంతో పారిపోవద్దు. నీవు ధైర్యం నిలబడు. నిశ్చయంగా దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు, నిశ్చయంగా దేవుడిని బలపరచబోతున్నాడు, నిశ్చయంగా దేవుడు నిన్ను పైకెత్తబోతున్నాడు. అద్భుతాలు చేసే దేవుడు నీతో ఉన్నాడు, ఆశ్చర్యాలు చేసే రక్షకుడు నీతో ఉన్నాడు, సమాధానపరిచే దేవుడు నీతో ఉన్నాడు, నిన్ను కంటి పాపలా కాపాడుకునే దేవుడు ఉన్నాడు. నిన్ను ముట్టినవాడు నా కంటి పాపను ముట్టినట్టే అని చెప్పేటువంటి దేవుడు ఉన్నాడు. నీవెవరు అంటే ఆయన కంటి పాపము.
ప్రైజ్ రావమైన హల్లెలూయా. ఈరోజు నీ ఇంట్లో గొడవలు వేస్తున్నాయా? ప్రార్థన కూర్చున్నప్పుడే సమస్యలు వస్తున్నాయా? చాలామంది చెప్తుంటారు, ప్రార్థన చేస్తే సమస్యలు వస్తున్నాయి సిస్టర్, ప్రార్థన చేస్తే మా ఆయనకి నాకు గొడవ వచ్చేస్తుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సాతాను మీ ప్రార్థన ఆపాలని. అందుకే మీరు ప్రార్థన ఆపేశారు చాలా రోజుల నుంచి ప్రార్థన చేయకుండా మోకరించకుండా ఆపేశారు. ఎందుకంటే నువ్వు మోకరిస్తే సాతాను రాజ్యం పతనం వద్దని తెలుసు. అందుకే రకరకాలుగా భర్త ద్వారానో, భార్య ద్వారానో, బిడ్డల ద్వారానో కలవరాలు పుట్టిస్తే అంతే. అందుకే చెబుతున్నప్పుడే దేవుని బిడ్డ, నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన వీరుడిగా మారాలి, ప్రార్థన వీరుడిగా మారాలి. అప్పుడు నీ ద్వారా ఆశీర్వాదపు ఊటలు బయలుదేరుతాయి, నీలోంచి ఆశీర్వాదపు దీవెనల ఊటలు బయలుదేరుతాయి. అనేకులు దీవించేటువంటి సాధనగా నువ్వు మార్చబడతావు, అనేకులకు మాదిరికర పాత్రగా నువ్వు మార్చబడతావు, అనేకులకు ఆశీర్వాదకర పాత్రగా నువ్వు నిలబడతావు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున నీవు దేవుని పక్షం నిలబడాలని, దేవుని ఆత్మతో నిలబడాలని, దేవుని అభిషేకం నిలబడాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా. నీవు దేవుని యొక్క శక్తివి. తలలో ఉంచి ప్రార్థన చేసుకుంటాం. లార్డ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ నోరు తెచ్చి అడుగుదాం ఈ రోజున. మన తప్పిదాలన్నీ ఒప్పుకుందాం ఈ రోజున. ప్రభువా, నిజమే ప్రార్థన లేనటువంటి వ్యక్తిగా, వాసన లేని పువ్వులాగా, పదును లేని కత్తిలాగా మారిపోయిన ప్రభువా, అయ్యా నా బ్రతుకుని క్షమించండి అయ్యా, క్షమించండి అయ్యా, అయ్యా అయ్యా నన్ను మన్నించండి. ప్రార్థనలో నీతో కూర్చొని అంటు కట్టబడే భాగ్యం దయచేయండి అయ్యా. నీ స్వరం వినేంత వరకు తండ్రి, నీ యొక్క జవాబు చూసేంత వరకు ప్రభువా, నీలో అంటు కట్టబడేంత వరకు తండ్రి, నీలో జీవించే భాగ్యం దయచేయండి అయ్యా. కృపతో నింపండి అయ్యా, మీ ఆశీర్వాదంతో నింపండి ప్రభువా తండ్రి. అనేక సార్లు ప్రార్థన డిస్టర్బ్ అయింది ప్రభు అయ్యా, అందువల్ల నేను చేయలేకుండా వెళ్ళిపోయాను తండ్రి, నన్ను మన్నించు అయ్యా. అందరూ చెబుదామా ఈ రోజున? పశ్చాత్తాపంతో ఆయన పాదాల దగ్గరికి వద్దామా? పశ్చాత్తాపంతో ఆయన పాదాల దగ్గర కూర్చుంటామా? తండ్రి మీకు స్తోత్రం, తండ్రి మీకు స్తోత్రం, తండ్రి మీకు స్తోత్రం. రండి మా జీవితంలో రండి ప్రభు, అద్భుతం జరిగించండి ప్రభు. ప్రార్థనా వీరుగా బ్రతకాలి నాయన. సాతాను రాజ్యంలో డేంజర్ బెల్స్ మోగేవారుగా మేము మార్చబడాలి తండ్రి నాయన. ప్రభు ఆ స్తోత్రం. అభిషేకించబడినటువంటి మేము శక్తిమంతులుగా తండ్రి మీ సన్నిధిలో నిలువబడుదుముగా తండ్రి నాయన. మీరే కృప చూపి నడిపించండి అయ్యా, సహాయం చేయండి అయ్యా, అద్భుతం చేయండి అయ్యా. మీరు ఆశ్చర్య కార్యం నడిపించండి తండ్రి. శక్తితో నింపండి ప్రభు, జీవముతో నింపండి ప్రభు, మీ ఆత్మతో నింపండి ప్రభు. ఎక్కడ ఎవరి జారిపోనియొద్దయ్యా, ఎక్కడ ఎవరి బలహీన పడనియొద్దయ్యా, ఎక్కడ ఎవరి కృంగిపోనియొద్దయ్యా. సాతాను కుయుక్తిని తెలుసుకుని తండ్రి నాయన, సాతాను తంత్రములు ఎర్రిగి తండ్రి మరింత లోతుకెళ్ళే భాగ్యం దయచండి అయ్యా, మరింత లోపలికెళ్ళి ప్రభా మీ రాజ్యాన్ని కట్టే కృప దయచేయమడుచున్నాం తండ్రి. శక్తితో నింపండి, బలముతో జీవంతో నింపి నడిపించమని ఆశీర్వదించమని. ఎంతమంది ప్రజలు కన్నీటితో ఎదురు చూస్తున్నారు ప్రభు. కుటుంబాల సాతాను చెలరేగి తండ్రి నాయన, అనేక రకాలకు హింసిస్తూ ఉన్నాడు తండ్రి. అట్టివని మీరు లేవనెత్తండి అయ్యా, లేవనెత్తండి అయ్యా, సంధించండి అయ్యా, బ్రతికించండి అయ్యా. మీ శక్తితో నింపండి ప్రభు, మీ బలముతో నింపండి ప్రభు, మీ ఆత్మతో నింపండి ప్రభు. మీరు అద్భుతం చేయమని దయ చూపించి కనికరించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడి మిమ్మల్ని అత్యధికంగా దీవించి ఆస్వాదించి ఉన్నతంగా ఫలభరితకి మార్చునుగాక. గొప్ప సమాధానంతో నిలవబెట్టి ప్రార్థనా వీరులుగా ఆయనతో సహవాసం కలిగినటువంటి వారిగా మార్చునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. మా చిరునామా హోలీ ప్యారడైజ్, కేహెచ్ వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి మీ గొప్ప దినములు సమాప్తములగు. ఆమేన్, ఆమేన్, ఆమేన్.